సంగారెడ్డిలో రియాక్టర్లు పేలి 7గురు దుర్మరణం. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి, సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశం. మెదక్లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే. లోక్సభ ఎన్నికల సమీక్షలో సీఎం రేవంత్ ఆశాభావం. మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక. హామీలు అమలు చేయడంలో సర్కార్ విఫలం. కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతోందన్న హరీష్. నేను వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు. అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా బాబు కుట్ర చేశారన్న జగన్. జగన్ పెన్షన్ల డ్రామా ఆడుతున్నారన్న చంద్రబాబు. వాలంటీర్లు 50,000 సంపాదించుకునే మార్గం చూపిస్తానన్న భరోసా. చంద్రబాబుపై మాజీ మంత్రి పెర్ని నాని ఫైర్. ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నారని విమర్శ. కాళేశ్వరంతో పెద్దపల్లిలో 1 ఎకరానికి నీళ్లు రాలేదు. కేసీఆర్ పై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర విమర్శలు. దేశద్రోహ చర్యలకు కాంగ్రెస్ పాల్పడుతోందన్న అరవింద్. ఉత్తమ వ్యాఖ్యలపై రేవంత్ స్పందించాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దూకుడు. రాధాకిషన్ రావు 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి. వైసీపీకి కిల్లి కృపారాణి గుడ్ బై. అవమానాలు భరించలేకపోయారంటూ కామెంట్. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. ఓట్లు వేసిన ప్రజలని మరిచారని మండిపాటు. ఉగాదికి మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న వైసీపీ. పక్కాగా అమలు చేసే అంశాలు ఉంటాయన్న సీఎం జగన్. చేవేళ్లలో ఈ నెల 13న బీఆర్ఎస్ బహిరంగ సభ. హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వంద రోజుల్లో 200 మంది ఆత్మహత్య చేసుకున్నారన్న బీఆర్ఎస్. రైతుల లిస్టు విడుదల చేసిన హరీష్ రావు. తెలంగాణలో పెండింగ్ ఎంపీ సీట్లపై కాంగ్రెస్ కసరత్తు. ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికలో పీటముడి. పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరో లేఖ. కాపులను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టో ఉండాలని డిమాండ్. ఇంద్రకీలాద్రిపై ఉగాది వసంత నవరాత్రి మహోత్సవాలు. ఈ నెల 9 నుంచి 18 వరకు ప్రత్యేక పుష్పార్చనలు. బీజేపీలో చేరనున్న సినీ నటి సుమలత. త్వరలోనే పార్టీ మారుతున్నట్లు వెల్లడి. వయనాడ్లో రాహుల్ నామినేషన్. ప్రియాంక గాంధీ కలిసి భారీ ర్యాలీ. కేజ్రీవాల్ పిటిషన్ పై వాడి వేడి వాదనలు. ఢిల్లీ సీఎం అరెస్ట్, ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్. బెయిల్ పై యాప్ ఎంపీ సంజయ్ సింగ్ విడుదల. సుప్రీం షరతులతో కూడిన బెయిల్. తైవాన్ ఉత్తర తీర ప్రాంతంలో భారీ భూకంపం. 9 మంది దుర్మరణం. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.
లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్ల ఆసక్తి వరుసగా రెండో రోజున పతనమైన సెనెక్స్